కిందసారి చంద్రబాబు గారు నితిన్ గడ్కరీని ముందు పెట్టి మోడీని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తే ఈ దఫా కేజ్రీవాల్ అమిత్ షాను ముందు పెట్టి మోడీని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పట్లో ఏంటి నితిన్ గడ్కరీని ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, మోడీని తీసేస్తారంటూ చంద్రబాబు ప్రచారం చేశారు. ఇప్పుడు అమిత్ షా ప్రధానమంత్రి అవుతారు, మోడీనే తీసేస్తారని చెప్పేసి కేజ్రీవాల్ మాట్లాడుతున్నారు. ఈ 75 ఏళ్ళు వచ్చేస్తున్నాయి కాబట్టి. ఈ నేపథ్యంలో తాజాగా అమిత్ షా కీలకమైనటువంటి ప్రకటన చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత కూడా దేశాన్ని నరేంద్ర మోడీ ముందుకు నడిపిస్తారని కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా స్పష్టం చేశారు. 75 ఏళ్ల వయసు దాటిన తర్వాత పదవి నుంచి తప్పుకోవాలంటూ వయోపరిమితి అనేది తమ పార్టీ రాజ్యాంగంలో లేదని అన్నారు. అమిత్ షా శనివారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ గెలిస్తే వచ్చే ఏడాది నరేంద్ర మోడీ పదవి తప్పుకుంటారని, అమిత్ షాను తదుపరి ప్రధానమంత్రిని చేస్తారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల మీద స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్కి ఆయన కంపెనీకి ప్రతిపక్ష ఇండియా కూటమికి ఒక విషయం చెప్పదలుచుకున్న, నరేంద్ర మోడీకి 75 ఏళ్ళు నిండితే మీరు సంతోషించాల్సిన అవసరం లేదు. 75 ఏళ్ళు దాటితే పదవి నుంచి తప్పుకోవాలని బీజేపీ రాజ్యాంగంలో ఎక్కడ రాసిపెట్టలేదు. మోడీ పూర్తికాలం పదవిలో కొనసాగుతారు, దేశాన్ని ముందుకు నడిపిస్తూనే ఉంటారు. ఈ విషయంలో మా పార్టీలో ఎలాంటి గందరగోళం లేదని అమిత్ షా తేల్చి చెప్పారు. అయితే 75 ఏళ్లకు మరి రాజ్యాంగంలో లేకపోతే ఎందుకని మరి అనేక మంది నాయకుల్ని తీసేశారు? అది సమాధానం చెప్పాలి కదా. ఆ సమాధానం కోసమే కేజ్రీవాల్ ఆ చర్చ రేపడం కోసమే ఈ మాట మాట్లాడారు.